హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో, చాలా డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హెయిర్ కలరింగ్, హెయిర్ హైలైట్స్ చేసుకోవడం కానీ, హెయిర్ కలరింగ్ వేసుకోవడం కానీ ఆడవాళ్ళల్లో ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, లేదంటే ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నాము, మరి అట్లాంటప్పుడు ఇవి చేసుకోవచ్చా లేదా అన్నది చూద్దాము. ఒకవేళ మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, మరి అట్లాంటి టైంలో ఈ హెయిర్ కలరింగ్స్ ఇవన్నీ చేసుకుంటే మరి మన సక్సెస్ రేట్ని మనం ఎఫెక్ట్ చేస్తుందా, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా అవుతుందా అన్నది ఈరోజు వీడియోలో చూద్దాము. సో ఇప్పుడున్న ఈ కాలంలో, ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో పార్లర్స్కి వెళ్ళడము, హెయిర్ కలరింగ్స్, హైలైట్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్. సో మేము ఈ డౌట్ చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం చేసుకోవచ్చా లేదా, నాకు పార్టీస్కి వెళ్ళేది ఉంది, ఫంక్షన్స్కి వెళ్ళేది ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రేయింగ్ అంటే 20-25కే చాలామందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా హెయిర్ కలరింగ్స్, హైలైట్స్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళందరూ అడిగే డౌట్స్ అనమాట. మేడం ఇట్లాంటి కెమికల్స్ వాడడం వల్ల పిల్లలు కాకుండా ఏమైనా ఉంటుందా, లేదంటే మా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాం కదా, అది మన సక్సెస్ రేట్ని ఎఫెక్ట్ చేస్తుందా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఒకటి ఎస్, ఒకటి నో. ఏది పక్కా కూడా చెప్పలేము. ఆ ఎస్ అన్నది ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మీరు ఎంత ఫ్రీక్వెంట్గా హెయిర్ కలర్స్ చేసుకుంటున్నారు, లైక్ ఎవ్రీ 1 వీక్ ఆ 10 డేస్కి మీ హెయిర్ స్టైలింగ్ చేంజ్ చేస్తున్నారు, హెయిర్ కలర్స్ చేంజ్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్గా హైలైట్స్ చేయించుకుంటున్నారు, అలాంటి సిచ్యువేషన్లో అది కంపల్సరీగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడు నో అంటే, ఎప్పుడో ఒకసారి, లైక్ మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, దాని తర్వాత ఎప్పుడో ఒకసారి చేయించుకున్నారు, అది కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడారు, అమ్మోనియా ఫ్రీ వాడారు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకున్నారు అంటే ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటుందా లేదా అన్నది, ఒకటి మనం వాడే ప్రోడక్ట్స్, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత హార్మ్ఫుల్, ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, అది ఆర్గానికా లేదంటే సెమీ ఆర్గానికా, అండ్ మీరు అప్లై చేసుకునే ఏరియా ఎంత మంచిగా ఉంది, అంటే మీరు వెళ్ళిన బ్యూటీ పార్లర్ కానీ, ఆ సెలూన్ సెంటర్ కానీ బాగా క్లోజ్డ్ ఉంది, పక్కనున్న వాళ్ళకందరికీ కూడా అదే ట్రీట్మెంట్ రన్ అవుతూ ఉందనుకోండి, అందులోంచి వచ్చే కెమికల్స్, ఫ్యూమ్స్ అన్ని మీరు ఎంత వద్దనుకున్నా కూడా మీరు ఇన్హేల్ చేసేస్తూనే ఉంటారు, లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో మీరు వెళ్ళిన సెంటర్, ఆ సెలూన్లో ఎంత వెంటిలేషన్ ఉంది, ఎంత మీరు ఆ ఫ్యూమ్స్కి తక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు, అండ్ అప్లై చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎంత కేర్ఫుల్గా అప్లై చేస్తున్నారు, స్కిన్కి తగలకుండా అప్లై చేయాలి, లేదంటే స్కిన్ త్రూ కూడా కెమికల్స్ అనేవి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నట్టయితే మనకు దాని ఎఫెక్ట్ మన ప్రెగ్నెన్సీ మీద కానీ, మన ఫర్టిలిటీ మీద కానీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎవరైతే లైక్ ఈ మేకప్ ఫీల్డ్స్లో ఉన్నారు, హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నారు మెయిన్గా, లేదంటే మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ ఉన్నారు, ఫిల్మ్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వీళ్ళకందరికీ హెయిర్ కలరింగ్స్ కానీ, హెయిర్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఇంకా వాళ్ళ వర్క్ దృష్ట్యా వాళ్ళకు ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం ఒక కంపల్షన్, ఇంకో ఆప్షన్ ఏమీ లేదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఆర్గానిక్ ప్రోడక్ట్సే వాడుకోండి, కెమికల్స్ చాలా తక్కువ ఉన్నాయి వాడండి, అండ్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ మీరు ఆ పౌడర్స్ని మిక్స్ చేసినప్పుడు అందులోంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, మ్యాక్సిమం మాస్క్ ధరించడం కూడా ఒక మంచి ప్రికాషన్. అట్లా మాస్క్ ధరించడం వల్ల ఏంటంటే ఈ ఫ్యూమ్స్ అన్నీ కూడా లోపలికి రాకుండా ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మంచిగా గ్లవ్స్ వేసుకోవడం వల్ల కూడా స్కిన్కి టచ్ అయ్యి స్కిన్ లోపల నుంచి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా తగ్గుతాయి. అండ్ మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియాలో మీరు ఈ ప్రోడక్ట్స్ మిక్స్ చేయడం, లేదంటే అప్లై చేయడం ద్వారా ఆ కెమికల్స్ ఏదైతే ఉంటాయో అవి ఆ గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతాయి, ఎగ్జాస్ట్లో ఆన్ చేసుకొని ఉండడము. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. సో మీరు హెయిర్ డ్రెస్సింగ్ మీరు చేయించుకుంటున్నా, హెయిర్ కలరింగ్ మీరు చేయించుకుంటున్నా, లేదంటే మీరే హెయిర్ డ్రెస్సర్, మీరే సెలూన్ రన్ చేస్తున్నా కూడా ఇట్లాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఎందుకు అంటే ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్లోనే, అప్పుడు మీరు అది కలిపినప్పుడు అందులోంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ అవి కానీ అసలు మీరు ఇన్హేల్ చేశారని మీకే తెలీదు, అవి మీ లోపలికి పోయాయి అన్న సంగతి మనకి తెలీదు అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా రియాక్షన్ వస్తే తప్ప. సో అట్లా డైలీ ఎవ్రీడే కొంచెం అమౌంట్లో మన లోపలికి వెళ్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇట్ విల్ కాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ మెటబాలిజమ్స్ ఆల్సో. సో ఈ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇట్స్ లైక్ ఏ విషియస్ లాగా అనమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎగ్స్ మనకి మంచిగా తయారు
అయినా రిలీజ్ కావు. ఆ రిలీజ్ కాకుండా ఉండడం వల్ల సిస్టులు తయారైపోతాయి. ఆ సిస్టుల వల్ల మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ ఎగ్స్ కరెక్ట్గా తయారు కావు. ఇట్లా ఒక సైకిల్ లాగా తయారైపోతుంది అనమాట. సో ఇదంతా సైకిల్ని మనం ఎక్కడో దగ్గర ఆపాలి అంటే మీరు ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. మంచి ప్రోడక్ట్స్ వాడాలి, కెమికల్ ఫ్రీ వాడండి, అమోనియా ఫ్రీ వాడుకోండి, అండ్ ఎలాంగ్ విత్ దట్ మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి. ఆ ఫ్యూమ్స్ అన్నవి మీ లోపలికి పోకుండా మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియాలో మీరు ఈ చేసుకునే హెయిర్ కలరింగ్ మీరు అప్లై చేసినా లేదంటే మీరు ఆ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. కాకపోతే ఈ హెయిర్ కలరింగ్ ఇది అప్లై చేయడం కూడా ఫ్రీక్వెన్సీ అనేది చాలా తగ్గించుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ లైక్ ఏ కంపల్షన్ అయితే తప్ప అవాయిడ్ చేయడం చాలా చాలా బెటర్. బికాస్ వీ ఆల్వేస్ సే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంట్ చేయడం ఫస్ట్. అలాంటి వాటికి మనం ఎక్స్పోజ్ కాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన వర్క్ దృష్ట్యా మనం ఎక్స్పోజ్ కావడం ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.